హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈజ్ ఎ ఫన్ డే. ఎవరిని పిలుచుదాం అబ్బాయి ఈరోజు? మరీ డల్గా ఉంది, ఏదో ఆ మీటింగ్ చూసాము చెత్తగా ఉంది అంటే నాకు టక్కున ఎవరో పంపించారు. నెల్లూరు నల్లబాలు గురించి ఒక 4 మాటలు మాట్లాడన్నా. చాలా రోజులైంది కదా, పాపం అప్సెట్ అయినట్టున్నాడు, ఫీల్ అవుతున్నాడంటే మనోడే కదా నెల్లూరు నల్లబాలు తాటి చెత్త అంటుంటాడు, ఏదో మాట్లాడదాంలే, ఏదో కొంచెం కామెడీ చేస్తే మనం కూడా మాట్లాడచ్చు. ఆయన ఏం కామెడీ చేయబోతుంటే చూడండి అన్న ఏదో ఒకటి దొరుకుతుందంటే ఒకటి దొరికింది, మాట్లాడుకుందామా? ఏం నల్లబాలు బాగున్నావా? ఈ చాలా రోజులైంది కదా నీతో మాట్లాడి. ఏం సీట్ వచ్చిందా రాలేదా? ఏంది నువ్వు కూర్చుండే సీటు కాదు, ఆడేదో మైక్ ముందు ఆ సీటు కాదు, ఎమ్మెల్యే సీటు. సర్లే దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఫస్ట్ ఏదో చెప్తారంట వినండి. మీ ఇష్టం వచ్చినట్టు తోకాడిస్తే జగన్మోహన్ రెడ్డి తోక కత్తిరిస్తాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అటువంటి వారిని పాస్లా ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేశాడు. ఓకే, తెలుగుదేశం వాళ్ళకు జనసేన వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నావా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తోక కత్తిరిస్తాడని ఆల్రెడీ కత్తిరించాడు 2019లో. ఈయన కొంచెము అటు ఇటు చూడబోతే బాగా అప్సెట్ అయినట్టున్నాడు. నాకు సీట్ రాలేదు, ఆ పార్టీ వాళ్ళు ఎట్లా పోతే నాకేందనేది రివర్స్ గేర్ లో జగన్మోహన్ రెడ్డి గారు తోక కత్తిరిస్తాడని చెప్తున్నాడు. కొంపదీసి మన పార్టీలోకి ఏమైనా ట్రై చేస్తున్నాడా? మన పార్టీలో ఎందుకు చేసుకుంటూ చెప్పండి ఇటువంటి వేస్ట్ ఫెలోస్ ని. చూద్దాం నెక్స్ట్ ఏదో చెప్తాడు. మా అనిల్ కుమార్ యాదవ్ నువ్వు మార్చావు, ఎందుకు మార్చావు అని అడుగుతున్నా. ఎందుకంటే నెల్లూరు టౌన్ లో అనిల్ కుమార్ యాదవ్ సీటు సిరిగింది కాబట్టి. అది ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది, అట్లా బయటికి రావాలా. ఏదో డీసెంట్ గా మాట్లాడుతున్నాడు అనుకున్నా. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ సీటు సిరిగింది కాబట్టి నరసరావు మేడం పంపించాడా? సరే నీ మాటనే ఒకసారి విందామబ్బా. నెల్లూరులో సీటు తిరిగితే అనిల్ కుమార్ యాదవ్కు బ్యాడ్ నేమ్ ఉంటే నరసరావుపేటలో గుడ్ నేమ్ ఎట్టొస్తుంది? అట్లప్పుడు సీటే ఇవ్వకూడదు కదా. ఇప్పుడు నీ మాదిరి నువ్వు ఒక బొగడాగాడివి, నీకు అసలు ఏ సీటు రాదు, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు సీటు ట్రై చేసావు, కోటమిరెడ్డి వచ్చేసి ఎత్తుకెళ్ళిపోయాడని అందరికీ తెలుసు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఏదన్నా నెల్లూరులో తప్పుగా చేసింటేనో లేకపోతే పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చేలాగా చేసింటే నరసరావుపేట ఎందుకు పంపిస్తాడు? ఇప్పుడు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కి ప్రతినిధి, కానీ నరసరావుపేటలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రతినిధి. అంటే ప్రమోషనే కదా నల్లబాలు. ఏ విధంగా చూసుకున్నా గానీ నువ్వు 2009లో పీఆర్పీ తరఫున నెల్లూరు రూరల్ కి పోటీ చేసినావు, 2014లో మా పార్టీ తరఫున సీటు ట్రై చేసినావు, రాలేదు. 2019 అసలు నువ్వు ఏడున్నావు ఎవడికి తెలుదో. ఇప్పుడు వచ్చేసి నాకు సీటీ అంటే ఎడంకాలతో తన్నిలా నిన్ను నారా లోకేష్ చంద్రబాబు. నువ్వు కదా వేస్ట్ గాడివి, నీకేమన్నా వచ్చిందా సీటు? వార్డు మెంబర్ కన్నా పోటీ చేసినావా నువ్వు నీ బతుక్కి? అనిల్కు ఈడ సీటు సిరిగిందంట, ఆడికి పోయినాడంట. అనిల్కు సీటే తిరిగితే ఇంకా నీకు ఏమేమి సిరిగినట్టు నువ్వే ఒకసారి చెప్పు. ఎందుకంటే నీ నోటితుల బాగుంటుంది కదా నల్లబాలు, నువ్వే చెప్పు నీకేమేమి సిరిగినాయి. అడుక్కునేవా లేదా చెప్పు. నాకు ఎమ్మెల్యే సీటు కావాలంటే అడుక్కునేవా లేదా? వాళ్ళు ఎడంకాలతో తన్నారు లేదా? ఆ విషయం చెప్పు నల్లబాలు. ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్, టెల్ మీ నా. ఏందో నల్లబాలు ఇట్లాంటి వాటికి సమాధానం చెప్పడు కానీ ఏమైందిరా అని అర్థం మాత్రం తెలుసు. ఇంకా ఏదో చెప్తాడు వినండి. అనిల్ కుమార్ యాదవ్ మొన్న సిద్ధం సభలో మేదరమెట్లలో మనం విన్నాం. అమ్మ అబ్బకు పుట్టుంటే లోకేష్ ఏంది, అమ్మ అబ్బకు పుట్టుంటే లోకేష్ నాదో చర్చకు సిద్ధమా అన్నాడు. చెప్పు రే అనిలా, చెప్పు. అమ్మ అబ్బకే రా మనుషులు పుట్టేది, గాడిద గాడిదలకు పుట్టర్రా రే, గాడిదలకి పుట్టర్రా. నువ్వేమన్నా గాడిదలకు పుట్టావంటే నేను అమ్మ అబ్బకు పుట్టా, లోకేష్ అమ్మ అబ్బకు పుట్టాడు, నువ్వేమో గాడిదలకు పుట్టావేమో నాకు తెలియదు. అయినా రే టూ మచ్ కదరే. నేను చూశాను ఆ వీడియో. లోకేష్ లోకేష్ ఏంద్రే అమ్మ అబ్బలకు పుట్టావా అని అడిగితే దాని అర్థము నీ పుట్టుక గురించి నేను అడుగుతున్నాను కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పు అనే కంటెక్స్ట్ లో వాళ్ళు మాట్లాడతారు. ఒరే గాడిదే, అమ్మ అబ్బకి ఇలా పుట్టేది గాడిదే అంటే మరి నువ్వేం నిలువు గాడిదివా? పొడుగుంటావు కదా, అందుకే నిలువు గాడిదనలే. అనిలు గాడిద అయితే నువ్వు నిలువు గాడిదివా అడ్డగాడిదివా చెప్పు. నేను అమ్మ అబ్బకే పుట్టా, నువ్వు అమ్మ అబ్బకే పుట్టావని అందరికీ తెలుసు. నువ్వు 6 అడుగుల 3 అంగుళాలు ఎంత ఉంటావని నా ఫ్రెండ్ చెప్పాను, నెల్లూరులో ఉండే ఫ్రెండ్స్. కాబట్టి నువ్వు అమ్మ అబ్బకే పుట్టావులే, నేను కాదనట్లే. జెండా కర్రలాగా పెరిగేవులే, కాదనట్లే. కర్రే ఉంటావులే, కాదనట్లేదు. కానీ ఏ కంటెక్స్ట్ లో అన్నారో కూడా నువ్వు దాన్ని పట్టుకొని నేను అమ్మ అబ్బకే పుట్టారా ఏంద్రి ఏంద్రి. నీ భాష, నువ్వు ఏదైనా ఒక్కటైనా నీకు మనుషులకు ఉండే లక్షణాలు ఉన్నాయా? ఇక నేను పుట్టుకల గురించి మాట్లాడట్లే. నీ భాష, నీ హావభావాలు, మనుషులకు ఉండే లక్షణం ఒకటైనా ఉంది నీ దగ్గర చెప్పు. బాగా మందు కొడతావంట, నిజమేనా? నల్లబాలు రోజు తాగాల్సిందే అంట, నువ్వు నిజమేనా? అంటే
ఆయన తాగితే మనకేంది, తాగకపోతే మనకేంది, అది మన విషయం కూడా కాదు. అంటే ఏమైనా తాగిన నిషాలో ఇట్లా వచ్చి వాగుతాడా అన్నది నాకు డౌట్. అట్లా హావభావాలు అట్లా పిచ్చిగా మాట్లాడాలంటే ఓన్లీ అంటే అబ్నార్మల్ మెంటల్ స్టేటస్ ఉన్న వాళ్ళే అట్లా మాట్లాడగలరు. నార్మల్గా ఉన్న వాళ్ళు, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు అట్లా మాట్లాడలేరు. ఏం నల్లవాళ్ళు చెప్పు, నిజం చెప్పు. ప్రెస్ మీట్కి ఎప్పుడు వచ్చినా వేసుకొని వస్తావా చెప్పు నల్లవాళ్ళు. టాక్ మా, ఐఎమ్ ఆస్కింగ్ యూ నా స్ట్రైట్ క్వశ్చన్, టాక్. కిస్కా గొట్టంగాడిరా నువ్వు. మా నాయకుడిని చర్చకు పిలిచేంత మొగోడు పోయావంటరా నువ్వు, యూజ్లెస్ ఫెలో. రే ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు అన్ని డైలాగ్ నేను వేయగలుగుతా, నాకు ఇష్టంలే, కానీ వెయ్యాలా. జగన్మోహన్ రెడ్డి అబ్బా అమ్మకు పుట్టుంటే నారా లోకేష్ చేసిన ఛాలెంజ్ కి చర్చకు సిద్ధమా, సంసిద్ధమా? కమాన్ వచ్చే రా, చర్చకి రెడీ దమ్ముంటే. కిస్క గొట్ట నాయుళ్ళందరూ మైకు పెట్టుకోడు, చర్చకు రా. యాందరూ మీతో చర్చకు వచ్చేది మేమా, యూజ్లెస్ ఫెలోస్. ఒక మాట మాత్రం కరెక్ట్ గా అన్నావు నల్లబాలు. ప్రతిోడు మైకు ముందు పెట్టుకొని ఇట్లా నోరు ఎల్లబెట్టి చర్చకురా అని నువ్వే అన్నావు కదా, చర్చకు సిద్ధమా, సంసిద్ధమా అని. ఒకటి చెప్తున్నాను నల్లబాలు, నువ్వు ఎంత అరిసినా, ఎంత యాక్టింగ్ చేసినా, ఎంత డ్రామా పండించినా నీకు సీటు కాదు కదా, వార్డు మెంబర్గా కూడా నీకు అవకాశం ఇవ్వరు తెలుగుదేశంలో. నిన్ను వాడుకుంటున్నారు వాళ్ళు, నువ్వు బక్రావ్ అవుతున్నావు. ఆ విషయం బక్రానేలే అంటే నల్లమేక, నువ్వు నల్లమేక అవుతున్నావు, నీకు ఆ విషయం నీకు తెలుసు. ఏంటంటే నీ ఉనికిని కాపాడుకోవడానికి అక్కడ నీకు ఒక మైక్ ఇస్తున్నారు, అర్ధగంట సేపు మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తున్నారు, టైం కూడా పెట్టుకుంటున్నారంట, నాకు తెలుసు. ఆ తర్వాత నేను దొబ్బే అంటున్నారంట. ఇంకా నువ్వే ప్లీజ్ ఈ రోజు అవకాశం ఇస్తే మైక్ ముందుకు వస్తా అని, అది కూడా ఏంది వచ్చి తిడతా అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు చర్చకు రావాలన్నా, ఇప్పుడు నారా లోకేష్ అనిల్ కుమార్ యాదవ్తో చర్చకు రమ్మంటే రాలేడు, ఎందుకంటే భయపడి పారిపోతాడు, గలగల వణుకుతాడు. ఆ గలగల అనేది పేటెంట్ రైట్స్ లోకేష్కి ఉన్నాయి. పోనీ ఈ నల్లబాల్ అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుద్దామా, చర్చకు రండి జగనన్న లోకేష్తో అంటే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. జగనన్న స్థాయి ఎక్కడుంది, ఈ ఓనమాలు తెలియని లోకేష్ స్థాయి ఎక్కడుంది? అసలు ఆ మాట అనడానికి కూడా మనకే మనసు ఒప్పదు. మన కొరడా తీసుకొని మనమే కొట్టుకోవాలనిపిస్తుంది. జగనన్న లోకేష్ చర్చకు అని అడగడానికి కూడా మనసు ఒప్పదు. అసలు ఆ లోకేష్ నువ్వు చర్చకు రమ్మని, సరే మీరిద్దరు చర్చ చేసుకోండి, నువ్వు లోకేష్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇంకా చివరిగా రోజా గారి గురించి ఏదో మాట్లాడతాడంట. రోజా గారి గురించి మాట్లాడిన తర్వాత మనం కూడా తాపీగా ఈ నల్లబాలను మెడతో కొట్టి ముగించేద్దాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి నమస్కారం, శుభాకాంక్షలు. మా యొక్క రోజక్కకి న్యాయం చేసిన దానికి థ్యాంక్ యూ జగన్. మా ముద్దు కృష్ణనాయుడు బిడ్డకి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చిన దానికి నీకు మేము ధన్యవాదాలు, తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. నేను చెప్పిన మాటకి, నేను ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పిన దానికి మీరు రోజా టికెట్ ఇకపోతే నేను ధర్నా చేస్తాను మీ ఇంటి దగ్గర నేను చెప్పిన దానికి నువ్వు భయపడి రోజాకి టికెట్ ఇచ్చావు. నేను సంతోషంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నేను మనవి చేస్తా ఉంటాను. రోజక్క చాలా ఆనందంగా ఉంది. రోజక్క నేను చిత్తుగా ఓడించేదానికి మా నగరి ప్రజలు రెడీగా ఉన్నారని కూడా మనవి చేస్తూ, ఎస్ నాకు చిన్న డౌట్ అండి, కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. పిచ్చి కుక్క ఇతన్ని గడిచిందా, ఇతనే పోయి పిచ్చి కుక్కను గడిచినాడా? చిత్తు నువ్వు మత్తులో ఇవన్నీ మాట్లాడుతున్నావు మాకు తెలుసు. నల్లవాళ్ళు నిన్ను తట్టుకోవడం మా వల్ల కాదు. నెల్లూరులో పరువు తీస్తున్నావు అంటే, ఇతను అధికార ప్రతినిధో లేకపోతే టీడీపీ రిప్రజెంటేటివ్ అయితే పర్వాలేదు, నెల్లూరు అని అందరికీ తెలుసు. నెల్లూరులో మరీ ఇంత చిల్లరగా ఉంటారే అనే విధంగా బిహేవ్ చేస్తాడు. మరీ ఇంత చిల్లరగాడిని నేనైతే నా జీవితంలో ఎక్కడ చూడలేదు. వెరీ చిల్లర ఫెలో. నల్లబాలు కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండడానికి ట్రై చేయి. అఫ్ కోర్స్ ఫన్ జనరేట్ చేయొచ్చు, వెటకారం సృష్టించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు ఏంది, నువ్వేదో ధర్నా చేస్తానేందుకు రోజా గారికి ఇచ్చారా? అట్లా ధర్నా చేస్తే ఎవరైనా సీట్ ఇచ్చేట్టుకుంటే రోజు పోయి మురికాలలో పడుకో. ఎందుకంటే ఒకసారి మురికాలలో దిగినందుకే కోటమిరెడ్డికి మీ టీడీపీ అతను సీట్ ఇస్తే నువ్వు ఆడే పోయి మురికాలలో టెంట్ వేసుకొని పడుకోవు. అంటే నువ్వు పడుకున్నా కానీ పెద్దగా ఏం తేడా ఉండదు, నికార్సైన రంగు కదా.
ఆ మురికాలంలో నీళ్లు కూడా నల్లగా ఉంటాయి, నువ్వు పండుకున్నా ఏం పెద్ద డిఫరెన్స్ రాదు. ఇప్పుడు ఏదో కలర్ మారుతాడన్న బాధ కూడా లేదు, అది మంచిది కూడా. నేను కూడా నలిపేలే, ఇప్పుడు ఏం నల్లబాలు అంటున్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు అంటే చెప్తున్నాం, మన కలర్ గురించి మనం గొప్పగా చెప్పడంలో తప్పలేదు. ఎస్, ఏం నలుపు అయితే అది కూడా ఒక రంగే చెప్తున్నా. ఆ మురికాలంలో నీళ్ళు తెల్లగా ఉండవు కదా, నల్లగానే ఉంటాయి కదా, కాబట్టి మ్యాచ్ అవుతుంది కలరు. నువ్వు ఆ టెంట్ వేసుకుని అనుకో, నీకు నెక్స్ట్ టైం అయినా సీట్ ఇస్తారేమో. అంటే ఏది నెల్లూరు రూరల్లో వార్డు మెంబర్గా నీ బతుక్కి నీకు దిక్కు లేదు, దిమానం లేదు. నువ్వు ఇంతగా వట్టగొట్టిన మేకపోతులాగా అరిసినా నిన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. నువ్వు అందరినీ కామెంట్ చేస్తావా నల్లబాలు, నువ్వంతా తోపుగాడివా. ఇవన్నీ తప్పు నీది కాదులే, నాకు తెలుసు. ఇవన్నీ కూడా మందు కొట్టి మాట్లాడే మాటలు, దాని ప్రభావం వల్ల నువ్వు ఏదో, నాకు జాలేస్తుంది పాపం. సీట్ లేదు, బిస్కెట్ కోటమాసం వస్తేనే కొద్ది రోజులు మనోడు అలిగినాడు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఈయన అలకను కూడా పట్టించుకోలేదంట. అలిగితే అలిగిన పో దొబ్బే అన్నారంట. ఇంకా దిక్కు దిమానం లేక వచ్చేసి అదిగో అట్లా నా ఉనికి ఉంది చూడండి అని చెప్పడానికి ఇట్లా మురిగిపోతాంటాడు. మనం కూడా పాపం చాలా రోజులైంది కదా నల్లబాలు అని పేరు పెట్టిన తర్వాత, చాలా పాపులారిటీ వచ్చింది దానికి. ఇన్ని రోజులు పట్టించుకోలేదు. సరే ఇంకా మనకు ఫన్ కావాలా, వచ్చినాడు కదబ్బా, షో చేసిపోయాడు కదా జోకర్ లాగా. అది. I'll see you in my next video.